అవినాష్, ఎక్కడికైనా వెళ్తున్నావా? కావేరి, ఎప్పుడొచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా, తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఇది అంతకంటే ముఖ్యమైంది. ఏంటి అంత ఉద్రేకంగా ఉన్నావు? అవినాష్, నేను తల్లిని కాబోతున్నా. కంగ్రాట్స్. దీనికన్నా నాపింది. నువ్వు తండ్రివి కాబోతున్నావు. పెళ్లి కాకముందు తల్లి అయితే దానికి కొన్ని పేర్లున్నాయి. పెళ్లి కాకముందు తండ్రి అయితే వాడిని ఏమనాలో ఎవరు చెప్పలేరు. నీకేమైనా తెలుసా? ఎరుపు అంటారు. వాగడం కాదు. నన్ను పెళ్లి చేసుకొని నీ భార్యం చేసుకో. నువ్వు ఒక డస్ట్బిన్ లాంటిదానివే. ఎంతో మంది చెత్తేస్తారు. ఇప్పుడు ఈ చెత్తంతా నాదంటే ఎలా? నువ్విలా వినవురా, చెప్పేవాళ్లతోనే చెప్పించాలి. కావేరి, తాళి కట్టనా, ఉంగరం తొడగనా? ఏదో జస్ట్ జోక్ చేశానంతే. ఓ, ఇన్నిన్ని మాటలు ఎలా అన్నావురా, ఇంత ప్రేమ పెట్టుకొని? ఇంకా నా జీవితంలో నిన్ను ఒక్క మాట కూడా అనను కావేరి. ఇది చాలరా, నేను చచ్చిపోయినా పర్లేదు కదా. అయితే దర్శనం బాగా జరిగింది కదా సీత? దేవుడిని నువ్వేం కోరుకున్నావు? దేవుడు లాంటి భర్తనిచ్చాడా దేవుడు. మన కుటుంబం కలకాలం చల్లగా ఉండాలని కోరుకున్నాం. మీరు నా వెంట వచ్చినందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా? హాయ్రా శ్రీరామ్. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమైపోయారు అసలు? ఏంట్రా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? తను నా వైఫ్ కాదు, నీలా ఓ ఫ్రెండ్ వైఫ్. ఈమె నా భార్య, పేరు సీత. నమస్కారం అండి. నమస్కారం. ఒరేయ్, ఇప్పుడే నీతో అన్ని విషయాలు మాట్లాడితే నువ్వు మళ్ళీ కలవడం మానేస్తావు. ఇది నా విజిటింగ్ కార్డ్. ఓకేరా. అబ్బా, ఏంటి తన్నొప్పి? ఏంటి విడా, ఏం మాట్లాడకుండా అదోలా ఉంది? ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి. ఓకేనా? బాయ్. తప్పకుండా వస్తా. బాయ్ రా. జాగ్రత్త రా. కలుద్దాం రా మళ్ళీ. వాడు నా ప్రాణ స్నేహితుడు. చాలా మారిపోయాడు సీత. ఓ సారీ అండి. ఏమండి, ఈ రాజమౌర్య అవినాష్ గురించి ఇప్పటికి 100 సార్లు చెప్పుంటారు. కొంపతీసి వీడు చూడలేదు కదా. ఏంటి అవినాష్, ఇక్కడికి తీసుకొచ్చావు? స్వామీజీ ఎక్కడ? ఇక్కడికే వస్తారండి. మధుమతి గారు, నన్ను పెళ్లి చేసుకుంటారా? మతుండే మాట్లాడుతున్నావా? మధుమతి గారు, మిమ్మల్ని చూశాకే తెలిసి వచ్చింది మధు. చూడు అవినాష్, నేను పెళ్ళైన ఆడదాన్ని. పెళ్లి మాత్రమేగా అయింది. నీకు అర్థమయ్యేలా చెప్పనా? పైకి చూడు, ఆకాశం ఒకటే కనిపిస్తుంది. అదే ఆకాశాన్ని రాత్రి చూడు, నక్షత్రాలతో నిండి ఉంటుంది. నువ్వు చీకట్లో ఉన్నావు అవినాష్. ఇదంతా నీ వాంఛ. ఆ నక్షత్రాలే నీ కోరికలు. ఉదయానికి అవేమీ ఉండవు, శూన్యం తప్ప. నాకెలా చెప్తే అర్థమవుతుందో నీకు తెలిసింది. అది చాలు మధు. నాది వాంఛ కాదు మధు, ప్రేమ. మాయ మాటలు చెప్పి నిన్ను మత్తిక చేసుకుందామనే మాటలు కాదు. ఇప్పుడు మాట్లాడుతుంది నా గొంతు కాదు, నా గుండె. నీ మీదున్న ప్రేమే నీతో ఇలా మాట్లాడిస్తుంది. నీకు కాదు చెప్పేది, నాకు ఇలాంటి వస్త్రాలు నచ్చావు. నువ్వే అన్నావు కదా నేను చీకట్లో ఉన్నానని. నువ్వు ఓసారి చీకట్లోకి రా. నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో. మా ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణం వడ్డేసైనా నిన్ను బ్రతికించుకుంటా మధు. నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలో చెప్పు మధు. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు తల్లి కావాలి, నేను నీ భర్త కావాలి. మనిద్దరం ఒక్కటవ్వాలి. నువ్వెన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు. నా గుండె తడి సాక్షిగా, నీ పాదధూళి సాక్షిగా, మన వెచ్చని ఊపిరి సాక్షిగా, వెలుగునిస్తున్న ఆకాశం సాక్షిగా, వెలిగిపోతున్న దీపం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నేను నీ గుండెల్లో ఉంటే నేను కట్టిన తాళి నీ గుండెల మీద ఉండని. భారంగా ఉంటే ఆ గుడి హుండీలో ఉండని. నేను పుట్టి పెరిగాక
నాకు నచ్చిన మొట్టమొదటి స్త్రీవి నువ్వే. నేను మెచ్చిన తొట్టతుల రూపం నీది. నిన్ను చూసిన నా ప్రేమ గుడ్డిది కాదు మధు. నిన్ను కోరిన నా మనసు చెడ్డది కాదు. నువ్వే నా సర్వస్వం. మన ప్రేమే అపూర్వం. నాకు తెలుసు మధుమతి, తాళి తీయాలా వద్దని ఆలోచిస్తున్నావు కదూ. నేనుండగా తీయలేవు కదూ. నేనుంటేనేగా ప్రాబ్లం. అయినా నా జీవితానికి చాలు మధుమతి. నాకంటూ ఓ భార్య ఉంది. నా బ్రతుకు అర్థమిచ్చింది. చాలు మధుమతి, చాలు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి మధుమతి? మధు, నువ్వే నా ప్రాణం. మధు, మధు, చెప్పాను కదా, వదలండి. మధు, పడుకోండి. ప్లీజ్ మధు, మధు, పడుకోండి. అదేంటే మెళ్ళో 2 మంగళసూత్రాలు. అదా, పూజారి గుళ్ళోంచి తీసిచ్చారండి. దీన్ని కొలిస్తే సుఖ సంతోషాలతో పాటు పిల్లా పాపలతో బాగుంటారు. మరి దగ్గరికి రా మధు, పిల్లా పాపలు కావాలి కదా. ఆగండి ఆగండి, నేనిప్పుడు వ్రతంలో ఉన్నాను. కొన్ని పౌర్ణమి రాత్రులు గడిచే వరకు మనం మనలా కాకుండా నువ్వు నేనులాగా ఉండాలి. నువ్వు నేను అనుకుంటే సుఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది మధు? నేను చెప్పానా? పడుకోండి. మధు, చైతి, నిద్ర పట్టట్లేదే. కళ్ళు మూసుకుని పడుకోండి. పడుకోక చేస్తానా? అమ్మయ్యా. చూడండి పైడిరాజు గారు, అమలాపురంలో ఉన్న థియేటర్లన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మీరు పెట్టుబడి పెట్టండి. ఈసారి బ్లాక్ బస్టర్ ఇట్టు కొడదాం. మంచి లాభాలు వస్తాయి. నీ కథలు నిర్మాతగా చెప్పు. థియేటర్ వాళ్ళకి హీరో, హీరోయిన్, మంచి ఐటమ్ సాంగ్ ఇంపార్టెంట్. తెలిసిందా? చెప్తానండి, చెప్తా, త్వరలోనే చెప్తా. సార్, గుంటూరు నుంచి సోనాలి అని ఒక అమ్మాయి వచ్చింది సార్. పిలు. ఓకే సార్. నేను హీరోయిన్ గా సెలెక్ట్ అయితే బాగుండు. నేను కన్న కలలన్నీ నిజమవుతాయి. కూర్చో. పేరు? సోనాలి. కొత్త? ఎడ్యుకేషన్? బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. సినిమాలంటే ఇంట్రెస్టా? చేద్దామనే వచ్చాను సార్. సోనాలి, తమన్నా, రకుల్, కాజోల్ని కలిపి ముద్ద చేసినట్టుగా ఉన్నావు. నేనంత అందంగా ఉన్నా? చాలా చాలా అందంగా ఉన్నావు. హీరోయిన్ గా నువ్వే ఓకే, కానీ సినిమా అంటేనే సిగ్గును వదిలేయటం, కెమెరా ముందుకు రాగానే కలలు కదిలించటం, దర్శకుడు చెప్పినట్టు చేస్తే చాలు నువ్వు టాప్ హీరోయిన్ అయిపోతావు. ఎండలో నడవాలి, వాన్లో తడవాలి, అన్నిటికీ సిద్ధమంటేనే ఇందులోకి రా. సూపర్ గుంది పిల్ల. హీరోయిన్ అయిపోయి నాకు నేనే హీరో అయిపోవాలి సార్, అంతే. శబాష్, తమన్నా అంత హీరోయిన్ అవుతావమ్మా నువ్వు. అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతా. ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏంటి పైడిరాజు గారు? ఇదిగో రాజమౌర్య, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే కనుక మొత్తం నేనే ప్రొడ్యూస్ చేస్తానయ్యా.
అపూర్వ అపూర్వ రా. ఏమండి, మౌర్య గారి సినిమా పట్టలేకపోతుంది. ఆహా, నువ్వు మాత్రం రోడ్డెక్. అదేంటండి అలా అన్నారు? మౌర్య మన ఇంట్లో ఉండటాన్ని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. లోకులు కాకులండి, వాళ్ళ పనే అది. వాళ్ల పనేంటో మనకనవసరం. మన పని మాత్రం మనం చూసుకుంటే చాలు, అందరికీ మంచిది. అంటే నన్ను అనుమానిస్తున్నారా? అపూర్వ, నిన్ను నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. అవునా? ప్రేమంటే ఒకరినొకరు కాదు, ఒకరికొకరు. అది చేతుకుంటే ఆభరణం, చేతులు మారితే మలినం. ఏంటి ఏదో తేడాగా ఉందే? నువ్వేం టెన్షన్ పడుకు, నేనున్నాను కదా.